సో జస్ట్ మిస్ అండి. ఈరోజు నేను తిట్లు తింటా తింటా బతికిపోయాను. సో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను తిట్లు తింటూ తింటూ బతికిపోయాను. ఎందుకన్నానంటే నిన్న నేను మిక్సర్లో రుబ్బాను కదా, సో అందులో నేను సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను. గ్రైండర్ అయితే వేసేసుకునేదాన్ని, సో మిక్సర్లో మర్చిపోయాను వేసుకోవడము. సో అందుకు నేను ఏం చేశాను, ఇడ్లీలు వేసేసాను ట్రేలో, మళ్ళీ పిండి తీసేసి ట్రేస్ కడిగి మళ్ళీ అయితే సాల్ట్ వేసి నేను అప్పుడైతే మళ్ళీ ఇడ్లీలు వేసుకోవాల్సి వచ్చింది. సాల్ట్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా మా హస్బెండ్ తినపోదురు, ఖచ్చితంగా తిట్టేవాళ్ళు. సో మంచిదయింది, నాకు గుర్తొచ్చింది సాల్ట్ వేయలేదని. మళ్ళీ నేనైతే ట్రేలు వాష్ చేసుకుని పిండిని మళ్ళీ సాల్ట్ వేసుకుని పిండి కలిపి మళ్ళీ వేసాను. సో అక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయిందండి. తర్వాత మాకైతే చిన్న పని ఉండి మేమైతే బయటికి వెళ్ళాము. కానీ పని అయితే అవ్వలేదు, కానీ ఎండలో వెళ్ళొచ్చేసరికి అయితే చాలా హెడేక్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది అనేసి మేము లంచ్ బయటే తినేసి ఇంటికి వెళ్ళి అయితే పడుకున్నాము. ఫుల్గా పడుకుని లేచేసరికి నేనైతే మార్నింగ్ పాలు అవి కాసుకోలేదు. పాలు అవి కాసుకుని టీ అది తాగేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. నాకైతే చాలా డేస్ నుంచి హెల్త్ బాగోక నేనైతే ఇంట్లో ఏ పని చేసుకోలేదు. చాలా బట్టలు ఉన్నాయి వాష్ చేయాల్సినవి, మడత పెట్టాల్సినవి. సో అయితే ఇక్కడ నేనైతే మొత్తం మడత పెట్టేసుకున్నాను. బెడ్షీట్లు కూడా చేంజ్ చేద్దామని వెళ్తే చూడండి, మా మ్యాట్రెస్ వేసుకున్న ప్రొటెక్టర్ ఉంటుంది కదండి, ఎంత పని చేసిందో. మొత్తం దాన్ని రబ్బర్ అంతా ఇలా చూడండి మొక్కలు మొక్కల కింద అయిపోయి చాలా చండాలంగా అయిపోయి బెడ్ అంతా అంటిపోయింది. ఎంత తుడిచినా రాలేదు. లాస్ట్కి వ్యాక్యూమ్ పెడితేనే అయ్యింది మొత్తం క్లీన్. సో ఓకే, పనిలో పని ఎలాగో రూమ్ క్లీన్ చేస్తున్నాను కదా, బెడ్ క్లీన్ చేస్తున్నాను కదా అనేసి రూమ్ అంతా దులుపుకున్నాను అనమాట. సో లాస్ట్ టైం ఇల్లంతా వాష్ చేసుకున్నాను, ఒక ఈ రూమ్ తప్ప. కానీ ఇది వాష్ చేయలేదండి, ఇప్పుడు జస్ట్ దులుపుకున్నాను. మొత్తం ఇల్లంతా దులిపేసి తుడిచేసాను అంతే. సో నెక్స్ట్ అయితే నాకు చాలా బట్టలు ఉన్నాయి. నేనైతే వాషింగ్ మిషన్లో వేసాను, ఆ బట్టలు అయితే ఆరబెడదామని వెళ్ళాను. సో చెప్పాను కదా మిక్సర్లో రుబ్బానని, నేను ఆ పిండి నేను అదే పప్పు గ్రైండర్లో రుబ్బుంటే నాకు డబుల్ అయ్యేదండి గ్రైండర్లో. నిజంగా నేను ఎప్పుడూ ఒక బాక్స్ నిండా నింపుతాను కదా దోశ ఇడ్లీ బ్యాటరీస్ హాఫ్ వచ్చినాయండి. నాకు అర్థమైంది, చాలామంది మిక్సర్లో రుబ్బుకునే వాళ్ళు 2 డేస్కే ఎందుకు రుబ్బుకుంటున్నారు, వాళ్ళకి 2 డేస్కి ఎందుకు పిండి అయిపోతుందని. ఎందుకంటే మిక్సర్లో రుబ్బితే అది ఖచ్చితంగా అది జస్ట్ ఎంత పప్పు వేసామో అంతే నలుగుతుంది, అంతే తక్కువ పిండి కూడా వస్తుంది. గ్రైండర్ అయితే అది బాగా నలిగి బాగా పొంగి మంచిగా వస్తుంది. సో నాకు ఇప్పుడైతే బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడైతే నేనైతే మిక్సర్లో రుబ్బును. నా దగ్గర గ్రైండర్ ఉంది కదా, సో నేనైతే గ్రైండర్లోనే రుబ్బుకుంటాను. మీరు కూడా ఎప్పుడు ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకండి. సో ఇల్లు అయితే చాలా డస్ట్ పట్టేసిందండి, నాకు ఒంట్లో బాగోక నేను ఏమీ చేసుకోలేదు. ఇప్పుడు కూడా షూట్ చేద్దామన్నా నాకు ఓపిక కూడా పెద్దగా లేక ఏదో లైట్గా తక్కువగా షూట్ చేశాను. సో బాల్కనీ అంతా చాలా దుమ్ము పట్టేసింది. దులుపుకుని కొద్దిగా తుడుచుకున్నాను బట్టలు ఆరబెట్టుకున్నప్పుడే. నైట్కి అయితే మేము టిఫిన్ పూరీ కర్రీ అండ్ పూరీ చేసుకున్నామండి. సో అప్పటికే నాకు లేట్ అయిపోయింది, 8 అలా అయిపోయింది. పడుకోవడం లేగడం అవన్నీ లేట్గా అవ్వడం వల్ల హెల్త్ కూడా బాగోపోవడం వల్ల అదో వంక చెప్పి నేనైతే పడుకునే ఉంటున్నాను, ఏ పని సరిగ్గా చేయట్లేదు. సో అందుకే అన్ని పనులు చేసుకొచ్చేసరికి 8 అయిపోయింది. 8 లేటా అంటే కనుక 8:30కి మా హస్బెండ్ మీటింగ్ ఉంది. 8:30 to 9:30, మళ్ళీ 10 to నైట్ 12:30 వరకు ఉంటుంది మీటింగ్స్. సో అందుకే నేనైతే ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఈ వంట అంతా అయిపోయి మా హస్బెండ్ కూడా తినేసి మీటింగ్లోకి వెళ్ళిపోవాలి. సో నేను అందుకే ఇలాగా ఫస్ట్ బాయిల్ చేసుకుని అయితే చేసేసుకున్నాను కర్రీ. సింపుల్గా చేసినా చాలా టేస్టీగా ఉన్నదండి. కర్రీలో అయితే పసుపు కొంచెం తక్కువ అయ్యి వైట్గానే ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది. సో ఇదేనండి మన థర్స్డే వ్లాగ్. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.